హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలోకి వచ్చేసరికి ఏంటంటే ప్రెగ్నెన్సీలో చాలా వరకు శ్వాస తీసుకోవడం, ఊపిరి తీసుకోవడం, ఆయాసంగా ఉండడం ఎందుకు కష్టమవుతుంది అనే దాని గురించి ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. సో చివరి వరకు అయితే చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి. డైలీ ప్రెగ్నెన్సీ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి. నార్మల్గా ఏంటంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యాక మనకి రక్త ప్రసరణ అనేది పెరుగుతుంది, అంటే బీపీ అనేది కొంచెం ఎక్కువ అవుతుంది. సో దానివల్ల ఏంటంటే ప్రెగ్నెన్సీలో రక్త ప్రసరణ పెరిగి అది గుండె పైన, అంటే మన హార్ట్ పైన ఒక అదనపు భారం అనేది పడుతుంది. అప్పుడు అయితే కొంతవరకు ఆయాసం రావడం, ఊపిరి తీసుకోవడం అనేది కష్టమవుతుంది. అది ఫస్ట్ రీజన్ ఏంటంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యాక ఫస్ట్ 3 months అయితే ఏమీ ఉండదు. ఆఫ్టర్ 4th month నుంచి మనకి ఎలా ఉంటుంది అంటే మనకి రక్త ప్రసరణ, అంటే మనకి బ్లడ్ అనేది కొంచెం చాలా ఫాస్ట్గా ఫ్లో అనేది ఉంటుంది. సో ఆ ఫాస్ట్గా ఫ్లో అనేది ఉండడం వల్ల ఈ రక్త ప్రసరణ అనేది ఎక్కువగా పెరిగి మనకి హార్ట్ పైన పడుతుంది, దాని యొక్క భారం అనేది. సో అలా హార్ట్ పైన పడడం వల్ల ఏంటంటే అప్పుడు మనకి చాలా వరకు ఆయాసం అనేది ఎక్కువగా ఉంటుంది, ఊపిరి తీసుకోవడం అనేది కష్టం అవుతుంది. అది 4th month నుంచి. అది అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే మనకి 4th month నుంచి కూడా చాలా వరకు బేబీ అనేది పెరుగుదల మొదలవుతుంది. సో ఏంటంటే అది గర్భసంచి పైన మనకి ఇప్పుడు బేబీ అనేది ఇప్పుడు 4th, 5th, 6th month నుంచి బాగా బేబీ గ్రోతింగ్ అనేది బాగా పెరుగుతుంది. సో పొట్ట అనేది కూడా చాలా పెద్దగా అవుతుంది. బేబీ యొక్క ఆర్గాన్స్ అన్నీ కూడా డెవలప్మెంట్ అనేది, శిశువు అనేది మానవ ఆకృతి రావడం వల్ల ఏంటంటే మనకి పైకి, అంటే బేబీ అనేది పైకి తన్నడం వల్ల అలాంటప్పుడు కూడా ఆ ఊపిరితిత్తుల పైన కొంతవరకు భారం అనేది పడుతుంది లంగ్స్ పైన. సో అలాంటప్పుడు కూడా బేబీ అనేది పెరుగుదల అనేది ఎప్పుడు మొదలవుతుందో, గర్భసంచి అనేది చాలా పెద్దగా ఎప్పుడు అనేది మొదలవుతుందో అలాంటప్పుడు కూడా ఊపిరి తీసుకోవడం, ఆయాసంగా ఉండడం చాలా కష్టంగా ఉంటుంది. సో అది అండ్ సెకండ్ రీజన్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ వల్ల ఎక్కువగా ఆయాసం వచ్చినా ఎక్కువగా టెన్షన్ అయితే పడకూడదు. మీకు ఎక్కువగా ఆయాసం వస్తుంది, అలాగే శ్వాస తీసుకోవడం అనేది కష్టమవుతుంది అనేటప్పుడు ఎక్కువగా టెన్షన్ పడ్డారే అనుకోండి, మరింత ఓవర్గా ఎక్కువగా అవుతుంది, ఇంకా ఊపిరి తీసుకోవడం అనేది కష్టమవుతుంది. సో మీరైతే టెన్షన్ పడకూడదు. అదే నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే, నెక్స్ట్ రీజన్ వచ్చేసరికి ఏంటంటే గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్న వరకు కూడా శ్వాస తీసుకోవడం అనేది చాలా కష్టం అవుతుంది. ఎవరికైతే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువగా ఉంటుంది కదా, కొంతమందికి ప్రెగ్నెన్సీలో హార్మోన్స్ చేంజెస్ వల్ల కూడా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది వచ్చి వాళ్ళకి శ్వాస తీసుకోవడం, ఊపిరి తీసుకోవడం, అలాగే గుండెల్లో మంట రావడం, ఊపిరి తీసుకోవడం అనేది కష్టమవుతుంది. గ్యాస్ట్రిక్ ఉన్న వాళ్ళకి, అలాగే బేబీ అనేది బరువు పెరగడం వల్ల పొట్ట అనేది చాలా పెద్దగా మారడం వల్ల అప్పుడు ఊపిరి తీసుకోవడం కష్టమవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యాక రక్త ప్రసరణ ఫ్లో అనేది చాలా ఫాస్ట్గా ఉండి అది గుండె పైన పడడం వల్ల మనకి అప్పుడు కూడా ఊపిరి తీసుకోవడం కష్టమవుతుంది. ఈ 3 రీజన్స్ వల్ల మనకి ఎక్కువగా ప్రెగ్నెన్సీలో ఊపిరి తీసుకోవడం, శ్వాస తీసుకోవడం అనేది చాలా కష్టంగా మారుతుంది. అండ్ నెక్స్ట్ బిఫోర్ ప్రెగ్నెన్సీ ఎవరికైతే ఆస్తమా ఉంటుందో, అంటే కొంతమందికి ఆస్తమా ఉంటుంది కదా, సో అలాంటి వాళ్ళు ఏంటంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యాక మరింత ఎక్కువగా బ్రీతింగ్ అనేది తీసుకోవడం అనేది కష్టమవుతుంది. అది నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే, ఇలా మీకు ఆయాసంగా ఉన్నప్పుడు కానీ, ఊపిరి తీసుకోవడం కష్టమైనప్పుడు కానీ ఏం చేయాలో ఇప్పుడు టిప్స్ చెప్తాను. మొదటగా వచ్చేసరికి ఏంటంటే, మీరు నిటారుగా నిల్చొని కాసేపు అటు ఇటు అనేది వాకింగ్ అనేది చేయాలి ఖచ్చితంగా. అది చేయండి. ఫస్ట్ మీకు ఆయాసంగా ఉండేటప్పుడు, ఊపిరి తీసుకోవడం కష్టమయ్యేటప్పుడు ఫస్ట్ చైర్లో కానీ కిందన కూర్చున్నా సరే మీరు లేచి నిల్చోవాలి. లేచి నిల్చున్న తర్వాత అప్పుడు అటు ఇటు వాకింగ్ అనేది ఒక 10 minutes 20 minutes అనేది చేయడం వల్ల మీకు ఆయాసం అనేది తగ్గుతుంది, ఫ్రీ అవుతుంది. అది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే స్లీపింగ్ పొజిషన్లో కూడా చేంజ్ చేసుకోవాలి. ఎలా అంటే లెఫ్ట్ సైడ్ అనేది ఎక్కువగా స్లీపింగ్ అనేది తీసుకోవడం వల్ల అనమాట మీకు రక్త ప్రసరణ బాగా సరిగ్గా ఉండి బేబీకి కూడా మీ నుంచి బ్లడ్ ఇవంతా వెళ్ళి బాగా ఫ్రీ అవుతుంది. మీకు ఊపిరి తీసుకోవడం కూడా చాలా ఈజీగా అవుతుంది. సో లెఫ్ట్ సైడ్ అనేది పడుకోండి. అది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే, ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఆ ఆయాసం అనేది చాలా డైలీగా వస్తుందంటే మాత్రం, ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నా సరే మీకు ఆయాసం తగ్గట్లేదంటే ఖచ్చితంగా డాక్టర్ని అయితే సంప్రదించాలి. ఎందుకంటే ప్రెగ్నెన్సీలో కొంతవరకు ఏం ప్రాబ్లం లేదు, మరీ ఎక్కువగా శ్వాస తీసుకోవడం కానీ ఇలాంటివంతా ప్రాబ్లమ్స్ వస్తే మాత్రం ఖచ్చితంగా డాక్టర్ని అయితే సంప్రదించండి. అది ఈరోజు వీడియో. నచ్చితే లైక్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.